ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరికీ పనికొచ్చే ముచ్చట, మిగతా మతస్థులందరికీ కూడా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ముచ్చట. బీజేపీ గవర్నమెంట్ March 11, 2024 నాడు ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అది చాలామంది తెలుసు అనుకోరి. CAA అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అంటే ఇక్కడ సిటిజన్షిప్ లేని వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చే పని పెట్టే ప్రయత్నం చేస్తుంది అన్నట్టు బీజేపీ గవర్నమెంట్. ఇక బీజేపీ గవర్నమెంట్ అనగానే యాంటీ ముస్లిం గవర్నమెంట్గా ఇటు కాంగ్రెస్ వాళ్ళైనా మిగతా పార్టీల వాళ్ళైనా లేదంటే ముస్లిమ్స్ కూడా చాలామంది భావిస్తారు. మరి ఆ చట్టం నిజంగా ముస్లింలకు అగెనెస్ట్గా ఉందా అంటే బిల్కుల్ బి లేదు. కాకపోతే దానిలో నుంచి ఒక లొసుగు తీసి ముస్లిమ్స్కి అగెనెస్ట్గా ఉంది అని చెప్తున్నారు. అదేంది అసలు ఆ చట్టం ఏందో చెప్తా పాటుర్రి. ఫస్ట్ మీకు రిఫ్యూజీలు అంటే తెలవాలి. రిఫ్యూజీలు అంటే మనకి ఇండియాలోకి అక్రమంగా చొరబడ్డ బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, లేదంటే ఇటు పక్కన నేపాల్ నుంచి కావచ్చు, బర్మా, బంగ్లాదేశు, ఇట్లా చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఉన్నాయి చూసినా. ఇంకా ఏంటది అంతే, బంగ్లాదేశు, చలో ఇవే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్. ఈ దేశాల నుంచి వెళ్ళి చొరబడ్డ అక్రమంగా ఇక్కడ నివసిస్తూ సెటిల్ అయిపోయిన వాళ్ళందరినీ రిఫ్యూజీలు అంటారు. దీన్ని ఏమంటారు అంటే తెలుగులో శరణార్థులు అంటారు. శరణార్థులు లెక్క వచ్చి ఈయన బతికేస్తున్నారు. వీళ్ళు ఇక్కడనే దొంగ ఆధార్ కార్డులు, దొంగ ID కార్డులు అన్నీ పుట్టించుకొని ఇక్కడనే ఉంటున్నారు. సిటిజన్షిప్ లేకపోయినా కానీ సిటిజన్షిప్ కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు చూసారు, గాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చే పద్ధతి చట్టము అనుకోరు. అయితే ఈ CAA రెఫ్యూజీలు అంటే అర్థమైపోయింది కదా మీకు. ఈ CAA చట్టం ప్రకారంగా 2014 కంటే ముందు, 2014 డిసెంబర్ కంటే ముందు ఈ ఇండియాలోకి చొరబడ్డ వచ్చి బతికేస్తున్న వాళ్ళు, దొంగ ఆధార్ కార్డు పుట్టించుకొని ఉన్నోళ్ళు ఉన్నారు చూసిరా, వాళ్ళందరికీ సిటిజన్షిప్ ఇవ్వడమే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అయితే ఇందులో బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు, పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన మైనారిటీలకు మాత్రమే సిటిజన్షిప్ ఇచ్చే అవకాశం ఉన్నది. అంటే మైనారిటీస్ అంటే మన ఇండియాలో మైనారిటీస్ ఎవరు? ఇప్పుడు ముస్లిమ్స్ మైనారిటీస్ కాదు కానీ మైనారిటీస్ అని వాళ్ళు కూడా మెజారిటీగానే ఉన్నారు అనుకోరి. క్రిస్టియన్స్ మైనారిటీస్ అంటే తక్కువ సంఖ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మైనారిటీస్. మనకి హిందువులు ఎక్కువ కదా ఈడ ఇండియాలో మొత్తంగా. ఇప్పుడు టోటల్గా చూస్తే హిందూ మెజారిటీ ఉంటుంది, ఆ తర్వాత ముస్లిమ్స్, ఆ తర్వాత క్రిస్టియన్స్, ఆ తర్వాత జైనులు, బుద్ధులు, వాళ్ళంతా కూడా తక్కువ ఉంటారు కదా. అయితే ఇప్పుడు పాకిస్తాన్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ అక్కడున్న మైనారిటీస్ ఇక్కడికి చొరబడితే కనుక వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చి ఇక్కడ ఉంచుకుంటాం. కానీ అక్కడున్న మెజారిటీస్ ఇక్కడికి వచ్చి ఉంటా అంటే మాత్రం ఉంచుకోమని చెప్పి బీజేపీ గవర్నమెంట్ చెప్తుంది. అక్కడున్న మెజారిటీస్ అంటే ఎవరు? ముస్లిమ్స్. కాబట్టి అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి చొరబడి, పారిపోయో లేదంటే మరి తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఆ రూపంలో వచ్చి ఇండియాలో చొరబడి ఇక్కడనే ఉండిపోయి పెద్ద పెద్ద ప్లాన్లు, స్కెచ్లు, స్లీపర్ సెల్స్గా ఉంటే కనుక వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చే అవకాశం లేదు. వాళ్ళు 2014 కంటే ముందు రాని, 2024 కంటే ముందు రాని, ఎప్పుడన్నా రాని, వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళని రిటర్న్ టికెట్ కొట్టి బస్ ఎక్కించి పంపించేస్తారు అన్నట్టు. వీడుకోలు మీ ఊరికి మీరు పోరు అంటారు అన్నట్టు. అర్థమైంది కదా, పాట ఉంటుందా అదే, ఊరు వెళ్ళిపోతా మామ, ఊరు వెళ్ళిపోతా అని ఊరు వెళ్ళిపోవాలన్నట్టు. వాళ్ళు ఉండదు ఈడ అనేది పాయింట్. ఓన్లీ అక్కడున్న మైనారిటీస్ అంటే అక్కడ బతకలేక అక్కడ దాడికి, దోపిడీకి, దౌర్జన్యానికి బలైపోయిన హిందూస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, పార్సీస్ కానీ, బౌద్ధులు కానీ, జైనులు కానీ, ఇంకేం మతాలు ఉంటాయి అబ్బా, సిక్కులు కానీ, వీళ్ళందరూ కూడా ఒకవేళ ఆడ చాలా మైనారిటీస్ అన్నట్టు. అంటే ఆ 4 దేశాల్లో కలిపి ఇప్పుడు ఏది మన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంకేం దేశం అబ్బా, ఒక్క నిమిషం, ఇంకేం దేశం, ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలు పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఈ 3 దేశాల్లో కలిపి దగ్గర 40 కోట్ల ముస్లిమ్స్ ఉన్నారు. 40 కోట్ల ముస్లిమ్స్ ఉన్నారు. ఆ 3 దేశాలు కలిపి 2 కోట్ల మంది కూడా లేరు. ఇది మొత్తం 3 దేశాలలో కలిపి మైనారిటీసు దగ్గర 2 కోట్ల మంది కూడా లేరు. సో ఆ 2 కోట్లలోకి వెళ్ళి ఎవరన్నా ఈడికి వస్తే ఇక్కడ బతికితే కనుక వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తాం తప్ప ఆ 40 కోట్ల మంది ఇక్కడికి వచ్చి బతికేస్తా అంటే సిటిజన్షిప్ ఇయ్యం. ఆ ఆప్షన్ పెట్టిరు అనుకోరు పుసుక్కున 40 కోట్ల మంది ఇక్కడ వచ్చి చేరితే ఆల్రెడీ మనం 140 కోట్ల మంది, అఫీషియల్గా 140, అన్అఫీషియల్గా 150, 160, ఇంకెక్కువ ఉన్నా కానీ ఆశ్చర్యపోనవసరం లేదు. మనం పరుగులు పెడుతున్నాం టాప్ 1లో నిలవడానికి. భారతదేశం మన పాపులేషన్ టాప్ 1గా ఉండాలి అని బాగా కష్టపడుతున్నట్టే ఉన్నది. ఇవాళ రేపు చూసి అంటే కొంచెం అవగాహన వచ్చినా కానీ మంది అయితే పట్టేంత మంది ఉన్నారు.
ఈ రెఫ్యూజీలను కూడా మనం పెంచుకుంటూ పోతే కష్టం కాబట్టి ఒక చట్టం ప్రాపర్గా ఉంటే బాగుంటుందని ఈ చట్టం తీసుకొచ్చి ఈ చట్టం ప్రాపర్గా నడుస్తుంది. సో స్టార్ట్ అయ్యి ఎంత 6-7 డేస్ అవుతుంది. సో ఈ చట్టం అంతా కూడా 1 సెకండ్ అయితే అదే కొంచెం మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది. ఓకే, అయితే సిఏకి ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టుకోవాలి. అంటే ఎవరైతే రెఫ్యూజీలుగా వచ్చిరో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చేస్తుంది గవర్నమెంటు. ఇది యాంటీ ముస్లిం అస్సలు కాదు. యాంటీ ముస్లిం అని మనకి ఊరికే చెప్పి దాన్ని రాజకీయం చేసి, ఎందుకంటే ఇండియాలో ఉన్న ఇండియన్ ముస్లిమ్స్కి ప్రాబ్లం లేదు. నీ తాత నీ ముత్తాత ఈయనే పుట్టి నువ్వు ఈయనే పెరిగితే నీకు ప్రాబ్లం లేదు. ఇక్కడ దొంగలను ఎట్లా దొరకబడతారు, ఆడికెళ్ళి పారిపోయి వచ్చిన వాళ్ళు, లేదంటే ఆడికెళ్ళి కావాలని చొరబడ్డోళ్ళు, ఇక్కడ ఏదో స్కెచ్ వేసేటోళ్ళు వాళ్ళు ఎట్లా దొరుకుతారు అని అంటే, వీళ్ళ తాతల నుంచి వీళ్ళకి పాస్తులు ఉంటాయి కదా, వీళ్ళ తాతల నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చారు, ఏ ఊరికి వెళ్ళొచ్చారు అన్నీ. ఇప్పుడు నేనున్న భయ్ మా నాన్న ఎడికి వెళ్ళొచ్చిండు, మా తాత ఎడికి వెళ్ళొచ్చిండు, మా ముత్తాత ఎడికి వెళ్ళొచ్చిండు, వాళ్ళ నాయన ఎడికి వెళ్ళొచ్చిండు అనేది అంతా కూడా ఉంటుంది కదా. మా ముత్తాతల పాస్తులు ఊళ్ళల్లో అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా. సో ఒకవేళ దొంగతనంగా వచ్చుంటే కనుక తెలిసిపోతుంది. మన ఊళ్ళో ఒక నేపాల్ ఆయన వచ్చి గూర్ఖా పని చేస్తున్నట్టు తెలియదు, ఈయన నేపాల్ అయినా అని చెప్పమా గట్లా అన్నట్టు. నేపాల్ ఆయన వచ్చి సెటిల్ అయిపోయినా వాళ్ళ పిల్లలు పుట్టినా కానీ మా నాన్నకు తెలుస్తుంది, లేదంటే వాళ్ళ నాన్నకు వాళ్ళ చిన్నబాబుకు పెద్దబాబుకు తెలుస్తుంది కదా, వీడు బతకచ్చిన వాడు గిడికి వెళ్ళొచ్చింది కాడికి వెళ్ళొచ్చిన అట్లా దొరకబడతారు అన్నట్టు. మన గ్రామ పంచాయతీలో కూడా ఉంటాయి అన్నట్టు లిస్టు, పాత అన్ని డాక్యుమెంట్స్ అన్నీ తీసి దొరకబట్టి ఒకవేళ ముస్లిమేతరులు అయితే కనుక ఇక్కడ సిటిజన్షిప్ ఇచ్చేస్తారు, ముస్లిమ్స్ అయితే కనుక వాళ్ళని రిటర్న్ పంపిస్తారు. కాబట్టి ఇది యాంటీ ముస్లిం అని చెప్తున్నారు. ఇన్నే బతికొచ్చింది కదా అని అంటే, ఆయన ఏ పని మీద వచ్చిండో మరి దేనికోసం వచ్చిండు ఎవరికి ఎరక. అక్కడ ఆయన మెజారిటీ, ఆయనకేం ప్రాబ్లము. ఇప్పుడు ఒక దేశంలో మెజారిటీ పీపుల్ ఉన్న చోట మైనారిటీలకు సమస్యలు వస్తాయి కాబట్టి మైనారిటీలకి స్పెషల్ రిజర్వేషన్లు తొక్కతోటకూర పెడుతున్నాము. మెజారిటీలకి ఏంది భయ్, మెజారిటీలు హ్యాపీగా బతకచ్చు కదా. అందుకని చెప్పి వాళ్ళు హ్యాపీగా బతకచ్చు అక్కడ పోయి అని చెప్పి వాళ్ళని రిటర్న్ పంపిస్తున్నారు. వాళ్ళ ఊరికి వాళ్ళని పంపిస్తున్నారు, వాళ్ళు హ్యాపీగా బతికేస్తారు. ఎందుకంటే వాళ్ళ తాతలు ముత్తాతలు అంతా అక్కడనే ఉంటారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు అనేది బీజేపీ గవర్నమెంట్ అన్నట్టు. మనకు కూడా మరి ఒకవేళ ముస్లిమ్స్ కూడా అలో చేయొచ్చు సిటిజన్షిప్ కానీ అంటే మరి 40 కోట్ల మంది ఇక్కడ వచ్చి చేరితే మన ఇండియన్ జనాభా అఫీషియల్గా 180 కోట్లు అవుతుంది. ఎందుకంటే ఆ దేశాలన్నీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి, ఆ దేశాలన్నీ కూడా నలిగిపోతున్నాయి, చితికిపోతున్నాయి. మిగతా దేశాలన్నీ కూడా పెద్ద అమెరికా లాంటి ప్రపంచ స్థాయి తోపు కంట్రీ కూడా చితికిపోతుంది. అంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతుంది, రెసిషన్లకి గురవుతుంది, ఆర్థిక మాంద్యానికి బలవుతూ ఉన్నది. పెద్ద కంట్రీస్ అన్నీ ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు ఇండియా మంచి స్ట్రాంగ్ అయితే పోతూ ఉన్నది. మిలిటరీ పరంగా 4వ అతిపెద్ద మిలిటరీగా, అంటే స్ట్రాంగెస్ట్ మిలిటరీగా మన ఇండియా డెవలప్ అయింది. అండ్ ఆర్థికంగా ముందటికి ఉరుగుతుంది. చైనా కానీ ఇండియా కానీ మంచి ముందంజలో ఉన్నాయి. యూత్ ఎక్కువ మంది ఉన్నారు, పనిచేసేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, క్రియేటర్స్ ఎక్కువ మంది ఉన్నారు, కష్టపడేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అండ్ ఎన్ఆర్ఐస్ కూడా మనోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మన ఇండియా స్ట్రాంగ్ అవుతూ ఉన్నది. ఇలాంటి టైంలో క్లారిటీ లేదనుకో, అంటే అందుకే క్లారిటీ కోసం ఇదంతా ఎన్ఆర్సీ అని ఇంకో చట్టం కూడా వస్తుంది. అది లెక్కలు తీస్తారు అన్నట్టు, మొత్తం ఆ లెక్కలు తీసి చాలా ఏళ్ళు అవుతుంది. సో అది కూడా వస్తే బాగుంటుంది. సో ఇండియాలో ఉన్న ఇండియన్ ముస్లిమ్స్కి నో ప్రాబ్లం భయ్, మీరు ఇక్కడనే పుట్టిరు, మీరు ఇక్కడనే పెరిగారు, మనం అంతా ఒకటి, మీరు మేము అని కాదు కానీ మనమంతా ఒకటి. కానీ ఎక్కడికి వెళ్ళో దొంగతనంగా వచ్చి చేరిన వాళ్ళకి మాత్రం ఇది థ్రెట్. దొంగలకి భయం కానీ దొరలకు భయం కాదు, రాజులకు ఉండేటానికి భయం కాదు. అది ముచ్చట. ఇది కథ, ఇది కార్ఖానా. ఇక సిఏఏ గురించి ఇంకేమున్నాయంటే ఇది అంటే యాంటీ ముస్లిం అని చెప్పి కొంతమంది రాజకీయం చేసి రాజకీయ లబ్ధి కోసం చూస్తున్నారు. ఇది అస్సలు యాంటీ ముస్లిం అయితే కాదు. మనోళ్ళకి ఏం ప్రాబ్లం లేదు భయ్, మందికి ప్రాబ్లము, మనోళ్ళకి ఆనోళ్ళకి ప్రాబ్లము, అది ముచ్చట. కానీ దీన్ని ఇప్పుడు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ యాంటీగా చూపించి ఇది ముస్లింకి యాంటీ అంటే ముస్లిం ఓట్లను వాళ్ళకు గుంజుకోవడానికి తప్ప ఇంకేం లేదు. రెగ్యులరైజేషన్ ఇక్కడ ఉన్న లెక్కపత్త తెలియద్దా, అడ్డగోలుగా ఎవడు పడుతుంది. ఇప్పుడు అమెరికాకు పోవాలంటే వీసా కంపల్సరీ, అండ్ అక్కడ ఎవడున్నాడు ఎవడు పోతున్నాడు. ఒకవేళ నువ్వు వీసా అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఉండాల్సిన రోజులు అయిపోయిన తర్వాత కూడా అక్కడ ఉంటే కనుక నిన్ను మెడలు పట్టి బయటకు నూకుతారు. ఒక అమెరికాని కాదు, అన్ని ప్రపంచ దేశాలు అన్నీ అంతే స్ట్రిక్ట్గా ఉన్నాయి, మన ఇండియా తప్ప. మనది ఎట్లాంటిదంటే మనది వాడుకొని పోవడానికి అన్నట్టుగా ఇష్టం ఉన్నట్టుగా వస్తున్నారు, ఉంటున్నారు. అట్లని కూడా చెప్పలేం. కానీ
ఏమంటే మనది అత్తగారింటికి వచ్చిపోయినట్టుగా ఉన్నది అన్నట్టు, ఇష్టం ఉన్నట్టుగా రావచ్చు పోవచ్చు, ఎవడి ఇష్టం వాడిది అన్నట్టుగా వచ్చిపోతున్నారు. అట్లా వచ్చిపోవడానికి లేకుండా ఒక కరెక్ట్ ప్రాసెస్. ఇండియా అంటే అరే భయపడాలి, ఇండియాలోకి రావాలంటే అరే పద్ధతి ప్రకారం రాలేకపోతే రాలేము, ఇడికి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళు అని ఒకటి ఉండాలి. ఇండియా అంటే సాఫ్ట్, ఇండియన్స్ తిరుగుబాటు చేయరు, ఇండియన్స్ ఏమన్నారు, ఇండియన్స్ మంచోళ్ళు అంటే మంచోళ్ళు అంటే మంచం ఎక్కి కూర్చుంటారు ఉంటుంది అన్నట్టు ముచ్చట. అది అట్లా కాకుండా ఉండాలని చట్టాలు గట్టిగా అవుతున్నాయి. మంచిగా చేస్తారు పోయి, మంచిగా పోతుంది అడిగి పోనీరి. ఏమంటారు, మంచిగా చేస్తా అంటే నలుగురు పుల్లలు వేస్తూ ఉంటారు. కానీ మనం రైట్ ఏంది రాంగ్ ఏంది తెలుసుకొని మనం ముందరికి పోవాలి తప్ప ఈ రాజకీయ నాయకులు వాడో వీడో చెప్పిన దాన్ని బట్టి ఎగరద్దు. ఎగిరేసిన కొద్ది ఎగురుతా కూర్చోవద్దు, తెలివిగా ముందటికి పోవాలి. ముస్లిమ్స్ ఆర్ నాన్ ముస్లిమ్స్ ఆర్ ఎనీ పర్సన్స్ కేమ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, వాళ్ళ లెక్కలు తేలాలి. మెజారిటీస్ వాళ్ళ దేశంలో మెజారిటీ ఏ మతం అయితే ఉందో వాళ్ళని అటు పంపుతారు. వాళ్ళ దేశంలో ఏదైతే మైనారిటీ ఉందో వాళ్ళు బతకడం కష్టం అక్కడ అనుకున్న వాళ్ళకు మాత్రం, ఎందుకంటే చాలా టార్చర్లు పెడుతున్నారు వేరే కంట్రీస్లో. మీకు తెలుసు, వేరే అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ అయితే ఇక తెలుసు కదా తాలిబాన్ల రాజ్యమేనే. ఇట్లా వాళ్ళు అక్కడ ఉన్న ముస్లిం సోదరులే పాపం వాళ్ళు బతకలేక పారిపోయి వేరే కంట్రీస్కి పోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. మంచి వాళ్ళు అంటే ఎడ్యుకేషన్ ఉండి మంచిగా ఉండి వాళ్ళకి పద్ధతి ప్రకారం ఉండాలి అనుకునే వాళ్ళు అక్కడ బతకలేని సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇది మ్యాటర్ బై పనికి వచ్చే ముచ్చట అని చెప్పిన. నచ్చిన లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయరు. ఉంటా, టేక్ కేర్, టాటా. దిస్ ఈజ్ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ Sino65.